దేశ రాజకీయాల్లో సంచలనం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కేంద్రంలో మోదీ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిట్ చాట్ లో అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఇకపై ఎలాంటి పొత్తులు ఉండవని, బీజేపీ ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణతో పాటు పంజాబ్ లో కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేస్తామన్నారు. ఇక డీలిమిటేషన్ అంశంపై తెలంగాణ సీఎం రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలకు అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని, లోక్సభ సీట్ల పెంపు విషయంలో సమతుల్య విధానం ఉంటుందన్నారు అమిత్ షా. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై కేంద్రం ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉందని సంకేతాలిచ్చారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు దిశగా చర్యలు వేగవంతం చేస్తామన్నారు అమిత్ షా. దీనికి సంబంధించి దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా తెలంగాణలో వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించేటువంటి అవకాశమే కనబడతా ఉంది. అంటే తెలంగాణలో ఇకపై బీజేపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదు, ఒంటరిగానే పోరాటం చేస్తోంది అని ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. అంటే నిన్న మొన్నటి వరకు జరిగినటువంటి కొన్ని పొలిటికల్ అప్డేట్స్ కనుక చూసినట్టయితే పవన్ కళ్యాణ్ పార్టీ నవనిర్మాణ సమావేశం అని చెప్పి ఖచ్చితంగా తెలంగాణలో పోటీ చేస్తాము అని ఆయన చెప్పడము, ఇటు టీడీపీ కూడా మళ్ళీ తెలంగాణలో పూర్వ వైభవం తీసుకురావడానికి కసరత్తు చేస్తామని చెప్పడం కావచ్చు. ఈ నేపథ్యంలో అందరూ అనుకున్నారు ఇటు ఆంధ్రప్రదేశ్లో కూటమి లాగానే ఇక్కడ కూడా బీజేపీ, జనసేన, టీడీపీ ఖచ్చితంగా అలయన్స్ తో వెళ్తుందేమో అన్నటువంటి అనుమానాలను పటాపంచలు చేస్తూ ఇవాళ అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఒంటరిగానే వెళ్తోంది. అలాగే తెలంగాణతో పాటు పంజాబ్ లో కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేస్తామని ఆయన చెప్పారు. ఎస్ రోజా, కేంద్రంలో మోడీ ప్రభుత్వము 12 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి సమయంలో ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మీడియా ప్రతినిధులతో జరిపినటువంటి ఇష్టాగోష్ఠిలో కీలక అంశాలను ప్రస్తావించడం జరిగింది. ప్రస్తుతం అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సర్వత్రా ఒక చర్చలకు దారితీసిందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఇప్పటివరకు అనేక రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యంలో మిగిలినటువంటి దక్షిణాది రాష్ట్రాలపైన ఈసారి నుంచి తమ గురి ఉంటుంది. ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలపైన ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగురవేసే దిశగా బీజేపీ పార్టీ అడుగులు వేస్తుందంటూ కూడా అమిత్ షా ఈరోజు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఇక్కడ పొత్తుల విషయంలో అటు ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేసింది. అటు టీడీపీతో పాటు జనసేన, అదేవిధంగా బీజేపీతో పాటు అక్కడ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ గతంలో పంజాబ్లో కూడా శిరోమణి సంబంధించినటువంటి సేనా దళకు సంబంధించినటువంటి సభ్యులతో ఏర్పాటు చేశారు పంజాబ్లో కూడా. కానీ ఇప్పుడు మాత్రము ఆ తరహా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏ పార్టీతో తాము పొత్తుకు వెళ్ళే ప్రసక్తే లేదంటూ కూడా అమిత్ షా కరాఖండిగా చెప్పాడు. ఎందుకంటే గతంలో చేసినప్పుడు కొన్ని అనుచిత వ్యాఖ్యలు, అంటే గతంలో చాలామంది నేతలు వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇప్పటికే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ముందు పొత్తు ఉంటుంది, ఖచ్చితంగా మమ్మల్ని ఒంటరిగానే మేము పోటీ చేస్తామని ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కరాఖండిగా ఏ పార్టీతో దక్షిణాది రాష్ట్రాల్లో ఇక్కడ రాబోయేటువంటి ఎన్నికల్లో ఏ పార్టీతో తాము పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు. మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన సంబంధించిన అంశంపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై కొంత అమిత్ షా తీవ్ర వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా తమ బలం ఏదైతే పార్లమెంట్లో తమ బలం నిరూపించుకున్న తర్వాత ఖచ్చితంగా జిల్లాల నియోజకవర్గాల పునర్విభజన ఖచ్చితంగా బిల్లును ప్రవేశపెట్టి తీరుతాం, మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు ఖచ్చితంగా ప్రవేశపెట్టి తీరుతామంటూ కూడా ఈరోజు అటు అమిత్ షా సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఒకసారి మనం చూసినట్లయితే రాబోయే కాలంలో ఖచ్చితంగా దక్షిణాది
రాష్ట్రాల్లో ముఖ్యంగా బీజేపీ ఇప్పటికే పశ్చిమ బెంగాల్ని కైవసం చేసుకున్నటువంటి బీజేపీ పార్టీ రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఈసారి ఒంటరిగా పోటీ చేసి విజయం సాధిస్తామంటూ అమిత్ షా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి చూడాలి వచ్చే ఎన్నికల్లో 2029 నాటికి మరి బీజేపీ బలం పుంజుకుంటుందా? ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అంతర్గత కుమ్ములాట నేతల మధ్య ఓవైపు అంతర్గత కుమ్ములాట ఉన్న నేపథ్యంలో వారందరినీ కూడా సఖ్యతకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందా? అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఏ రకంగా ముందుకు వెళ్తారని మాత్రం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రంలో మరి దక్షిణాది రాష్ట్రంలో ముఖ్యంగా అటు కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, మరోవైపు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, రాబోయే కాలంలో మరి బీజేపీ పార్టీ పొత్తు లేకుండా ఆంధ్రప్రదేశ్ టీడీపీ కావచ్చు, జనసేన కానీ మళ్ళీ పోటీలో ఉంటుందా, లేదా మరి బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తానని అమిత్ షా ఓవైపు చెప్తున్న నేపథ్యంలో మరి ఏ రకంగా బీజేపీ ప్రాబల్యం పెంచుకుంటుంది, ఏ రకంగా పట్టు సాధిస్తున్నది మాత్రం సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు. రోజా. రైట్, థ్యాంక్ యూ సునీల్.